8th class exercise 2.2. First problem. If you subtract 1 by 2 from a number and multiply the result by half, you get 1 by 8. What is the number? Here, if you subtract 1 by 2 from a number అంటే ఏదో ఒక నెంబర్ నుంచి మనం హాఫ్ని కానీ తీసేసి తర్వాత చూడండి అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. ఆ రిజల్ట్ని 1/2తో కానీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంట 1/8. బాగా జాగ్రత్తగా చూడండి, మనకి 1/8 వస్తుంది. ఏం చేయాలి? ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి. నెంబర్ తెలియదు కదా మనకి, సో ఎక్స్ అనుకుందాం. అంటే ఎక్స్ని ఏం చేయాలా? సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్. ఆ నెంబర్ నుంచి 1/2ని సబ్ట్రాక్ట్ చేస్తే అండ్ మల్టిప్లై ద రిజల్ట్. ఈ సబ్ట్రాక్ట్ ఏదైతే చేసినామో దానికి 1/2ని కానీ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుందంట? 1/8 వస్తుంది. ఇది ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? వాట్ ఈస్ ద నెంబర్? సో ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ హాఫ్ ఫ్రమ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ నుంచి హాఫ్ని సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి సరిపోయిందా లేదా చూడండి. అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 యూ గెట్ 1/8. ఓకేనా? సరిపోయిందా? ఇలాగ మనం ఈక్వేషన్ని ముందు ఫామ్ చేసుకోవాలి, అప్పుడు ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఎలా చేస్తారో చూద్దాం. లెట్ ద నెంబర్ బి ఎక్స్. సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ద నెంబర్. ఆ నెంబర్ నుంచి 1/2 తీసేయాలి. నెంబర్ ఏమనుకున్నాము? ఎక్స్ కదా, దాంట్లోంచి 1/2 తీసేయాలి కదా. మళ్ళీ ఏమన్నారు? మల్టిప్లై ద రిజల్ట్ బై హాఫ్. ఈ రిజల్ట్ని ఏం చేసినాము? హాఫ్తో మల్టిప్లై చేసినాం. ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చింది? ఈ మొత్తం ఇది దేనికి ఈక్వల్ అంట? గివెన్ ఏమిచ్చారు? 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/8 కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేద్దాం. ఎక్స్ వాల్యూని కనుక్కుందాం. ఎలా చేద్దామో చూడండి. ఇక్కడ 1/2 ఏం చేస్తుంది? ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు పంపించినాం అనుకోండి, ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. అలా అయినా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కదా, ఫ్రాక్షన్ని ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు పంపించినప్పుడు ఏమవుతుంది అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఓకేనా? అలా కూడా చేయొచ్చు. సో ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/8. ఈ వైపు చూడండి 1/2 ఉంది కదా, అది ఈ వైపు వస్తే ఏమొస్తుంది? 2/1 అవుతుంది. డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ వైపు ఏం చేద్దామో చూడండి. ఎక్స్ మైనస్ 1/2 x/1/2గా తీసుకోవచ్చు, అలా అన్నా చేయొచ్చు. ఎల్సిఎం కట్టైనా చేయొచ్చు, లేదంటే ఈ -1/2ను కూడా ఆ పక్క పంపిద్దాం. -1/2 ఆ పక్క పంపించడం ఈజీ, అది నేర్పిస్తాను మీకు. రాను ఈ పక్కే చేయడం కూడా నేర్చుకుంటారు. సరే ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి 2 1s 2 4s ఏముంది? ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 అయింది. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది ఎక్స్ కదా, సో 1/4. ఇక్కడ -1/2 ఏమవుతుంది? +1/2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 4,2కి ఎల్సిఎం చేద్దాం. 2 1s 2 2s 2 1s 2 1s ఏమొస్తుంది? 2 × 2 ఎంత? ఎల్సిఎం 4 అవుతుంది. మీకు ఇంతకుముందు ప్రాబ్లంలోనే చెప్పింటాను ఎలా చేయాలో చూడండి. 4ని ఈ 4 రావాలి అంటే ఎన్నిసార్లు? ఇక్కడ 4 కదా, ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే, దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? చూడండి 4ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 1 టైం కదా. ఆ 1 టైంని ఏం చేయాలా? ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 1 1s 1. ఓకేనా? ఇక్కడ చూడండి 2ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? ఇది మనం 2ని ఇక్కడ మనం దేన్నైతే చూస్తానో చూడండి, ఇక్కడ ఈ 2 4 అవ్వాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2తో మల్టిప్లై చేయాలి. సో ఆ 2ని ఏం చేయాలా? ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 2 1s 2. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4. 1 + 2 వచ్చి 1 + 2 3/4. నెక్స్ట్ ప్రాబ్లం చూడు. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఏ 154 meters. ఇట్స్ లెంత్ ఈజ్ 2 meters మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. వాట్ ఆర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద పూల్? ఒక పూల్ ఉందంట, స్విమ్మింగ్ పూల్ ఉందంట. లెంత్ బ్రెడ్త్ చెప్పినారు కదా,
ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ద పెరీమీటర్ అంటే ఏమి? ఈ స్విమ్మింగ్ పూల్ ఏ షేప్లో ఉంది? రెక్టాంగులర్ షేప్లో. మనం కాబట్టి రెక్టాంగులర్ షేప్లో తీసుకున్నాం. సో దాని యొక్క పెరీమీటర్ అంటే ఇది, ఈ మొత్తం ఈ చుట్టూ ఉండే కొలతని పెరీమీటర్ అంటారు. ఈ మొత్తం ఎంత ఉందంట? 154 మీటర్స్ ఉందంట. 154 మీటర్స్ పెరీమీటర్ అంటే చుట్టూ కొలత, అంటే 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్ కలిపితే దాని పెరీమీటర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పారు? లెంత్ ఇచ్చాడు. లెంత్ ఎంత అని చెప్తున్నాడు? లెంత్ ఈజ్ 2 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ కన్నా ట్వైస్ చేసి 2 మీటర్స్ కలిపితే వచ్చేదే లెంత్. బాగా అర్థం చేసుకోవాలి. ఇట్స్ లెంత్ ఈజ్ 2 మీటర్స్. చూడండి, లెంత్ ఈజ్ 2 మీటర్ మోర్ దెన్ అంటే ప్లస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ ఎంత? బి అనుకుందాం. బి అన్నప్పుడు దాన్ని ట్వైస్ చేసినాం అనుకోండి, అంటే డబల్ చేసినామంటే దాన్ని 2 మీటర్స్తో కలిపితే అప్పుడు దాని లెంత్ వస్తుంది. ఇంకోసారి చెప్తాను చూడండి. ద పెరీమీటర్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ ఈజ్ 154 మీటర్స్. ఇక్కడ లెంత్ ఎంత అని చెప్పినాడు? ఎల్ తీసుకుందాం. లెంత్ ఎంత అంట? దాని బ్రెడ్త్ని ట్వైస్ చేసి దాన్ని 2 మీటర్స్ని యాడ్ చేస్తే దాని లెంత్ వస్తుందంట. దాని బ్రెడ్త్ని ట్వైస్ చేసి 2 మీటర్స్ యాడ్ చేస్తే అప్పుడు వచ్చేదాన్ని ఏమంటారు? లెంత్ అంటారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? వాట్ ఆర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్. ఇప్పుడు ఇది పూల్ యొక్క లెంత్ని బ్రెడ్త్ని కనుక్కోవాలి. ఎలా చేస్తామో చూద్దాం. సో లెట్ బ్రెడ్త్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ ఈజ్ x మీటర్స్ కదా. అప్పుడు లెంత్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ ఏమవుతుంది? ఇప్పుడే కదా చేసాము, 2x ప్లస్ 2 మీటర్స్, అంతే కదా. అక్కడ బి తీసుకున్నాము. స్విమ్మింగ్ పూల్ మామూలుగా x అనుకుంటాం బ్రెడ్త్, మనకు తెలియని వాల్యూ కాబట్టి దాన్ని ఏం చేసినాము? దాన్ని 2 ట్వైస్ చేసి ప్లస్ 2 కలిపితే అది ఏమొస్తుంది? లెంత్ వస్తుంది. సో పెరీమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ ఎంత? 154. జనరల్గా పెరీమీటర్ యొక్క ఫార్ములా ఏమి? రెక్టాంగులర్ షేప్లో ఉండే పెరీమీటర్ యొక్క ఫార్ములా ఏమంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు పెరీమీటర్. ఓకేనా? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. చూడండి, పెరీమీటర్ అంటే అప్పుడే చెప్పినాను కదా, 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్, అంటే 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్తో కలిపితే పెరీమీటర్ అవుతుంది. ఈ రెండిట్లోనూ 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ చేస్తాము. అప్పుడు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది అనమాట. సో పెరీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద పెరీమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకేనా? సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పెరీమీటర్. ఎల్ అంటే ఇక్కడ ఏమి? లెంత్. బి అంటే ఏమి? బ్రెడ్త్. సో 2 ఇంటూ లెంత్ ఎంత? ఇది లెంత్ 2x ప్లస్ 2 ప్లస్ బ్రెడ్త్ ఎంత? మనకు తెలియదు కదా, ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. దీన్ని పీగా రాసుకుందాం. సో ఇక్కడ చూడండి, లోపల మల్టిప్లై చేసుకుంటూ వస్తాము. చూడండి, 2 ఇంటూ ఇక్కడ చూడండి 2x, ఎక్స్ అనేది వచ్చి సేమ్ టర్మ్స్ అనమాట, ఎక్స్ టర్మ్స్. సో 2x ఒక 1x, ఎక్స్ అంటే 1x, మొత్తం ఎంత వస్తుంది? 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది కదా. ఇప్పుడు లోపల మల్టిప్లై చేద్దాం. ఈ 2 వచ్చి 3xని మల్టిప్లై చేస్తుంది, 2ని మల్టిప్లై చేస్తుంది. సో 2 3s are 6x, 2 into 3x 6x plus 2 2s are 4 is equal to perimeter. So 6x plus 4 is equal to perimeter ఇచ్చినారు మనకి 154 సెంటీమీటర్, 154 మీటర్స్. ఓకే, సో ఇప్పుడు 6x ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఏం చేస్తుంది? ఇక్కడ అడిషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు వస్తే ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో 154 మైనస్ 4. సో 6x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 150 అవుతుంది. సో 6x ఈజ్ ఈక్వల్ టు 150. మనకేం కావాలా? ఎక్స్ కావాలా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150/6. హౌ మెనీ టైమ్స్? ఎన్నిసార్లు పోతుంది? పక్కన మీకు డౌట్గా ఉంటే డివిజన్ చేసుకోండి, ఏం పర్వాలేదు. 6 2s are 12. ఎంత ఉంటుంది? 15లో 12 పోతే 3, అప్పుడు 0. ఎన్నిసార్లు పోతుంది? 6 5s are 30. సో 6 1s are 6, 25s are. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25 వచ్చింది. ఏమి ఎక్స్ అంటే మనం ప్రాబ్లంలో చెప్పుకున్నాం. వాట్ ఈస్ ఎక్స్? బ్రెడ్త్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఎక్స్. అంటే మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాము? బ్రెడ్త్ కనుక్కున్నాం. సో ఎక్స్ అంటే బ్రెడ్త్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? లెంత్ కనుక్కోవాలి. లెంత్ ఎలా? 2x ప్లస్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లెంత్ వస్తుంది. సో దాన్ని ఈ వైపు వేస్తాను మనం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x ప్లస్ 2 కదా.
ఎక్స్ ఎంత 25 కనుక్కున్నాం కదా ఇప్పుడే బ్రెడ్త్ 2 ఇంటూ 25 2x అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 225 సార్ 50 ప్లస్ 2 ఎంత వస్తుంది 52 మీటర్స్ వస్తుంది. సో లెంత్ వచ్చి 52 మీటర్స్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చి ఎంత వచ్చింది 25 మీటర్స్ వస్తుంది. The base of an isosceles triangle is 4/3 centimeters. The perimeter of the triangle is 4 2/15 centimeters. What is the length of the either of the remaining equal sides? Okay, ఇక్కడ ఐసోసెలస్ ఆ ట్రయాంగిల్ ఏంటి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, అందులో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉండి ఇంకొక సైడ్ వచ్చి దీని లెంత్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ద బేస్ ఎంత ఇచ్చారు, ద బేస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 4/3 సెంటీమీటర్స్. సో ఇది 4/3 సెంటీమీటర్స్ అనమాట దీని వాల్యూ. దీన్ని వచ్చి మనము XYZగా అనుకుందామా, ట్రయాంగిల్ XYZ. ఈ YZ ఇది బేస్ 4/3 సెంటీమీటర్స్. XY తెలియదు మనకి, XZ తెలియదు. సో కానీ ఈ రెండు ఎలా ఉంటుంది, ఈ వాల్యూ ఎంత ఉంటే ఈ వాల్యూ కూడా అంతే ఉంటుంది. దీన్ని ఎక్స్ అనుకుంటే దీన్ని కూడా ఎక్స్ మీటర్స్ అనుకుందాం, సో ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుందాం. సో దీని వాల్యూ ఎంత ఉంటుంది, ఎందుకు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మిగతా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చెప్పాడు, ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే చుట్టూ కొలత, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ కొలత మొత్తం ఎంత అవుతుంది అంటే 4 2/15 సెంటీమీటర్స్ అవుతుంది. 4 2/15 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇది కనుక్కోవాలి, ఈ లెంత్లు కనుక్కోవాలి. అంటే XY వాల్యూ XZ వాల్యూ ఏదైనా ఒకటి కనుక్కుంటే ఇంకోటి వచ్చేసినట్లే, అర్థమైందా. సో బేస్ ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయమ్మా, దాంట్లో ఒక సైడ్ వాల్యూ ఇచ్చాడు 4/3 సెంటీమీటర్స్. మనము మిగతా రిమైనింగ్ కనుక్కోవాలి. కానీ మనకేం తెలుసు, మొత్తము ఈ 3 సైడ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసు అనమాట. ఇప్పుడు ఎలా కనుక్కుంటామో చూద్దాం. చూడు, ద బేస్ ఆఫ్ అన్ ఐసోసెలస్ 4/3 సెంటీమీటర్స్. చూడండి ఇది 4/3 సెంటీమీటర్స్. దీన్ని ఎక్స్ అనుకుందాము, దీన్ని ఎక్స్ అనుకుందాం. అంటే దీనికి వచ్చి XYZ, ఈ ట్రయాంగిల్ పేరు వచ్చి XYZ పెట్టుకుందాం. సో XY వాల్యూ వచ్చి ఎక్స్, XZ వాల్యూ వచ్చి ఎక్స్. ఓకేనా. సో పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత 4 2/15. ఇది వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, మనం ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. చెప్పినాను కదా, ఇక్కడ డినామినేటర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 15 4s are 60 ప్లస్ 2 62. 62/15 సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు లెట్ ద ఈక్వల్ సైడ్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ చూడండి, XY ప్లస్ YZ ప్లస్ ZX. XY ప్లస్ YZ ప్లస్ ZX ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసినారు ఎంత 62/15 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు కదా. ఇప్పుడు XY ఎంతమా X, YZ ఎంత 4/3, ZX ఎంత X ఈజ్ ఈక్వల్ టు 62/15. ఇప్పుడు చూడండి X కూడితే ఎంత 2x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 62/15. ఇప్పుడు చూడండి, ఈ 4/3ని ఈజ్ ఈక్వల్ టుకి వైపు పంపిస్తాం. అప్పుడు ఏమొస్తుంది 2x ఈజ్ ఈక్వల్ టు 62/15 మైనస్ 4/3. ఇప్పుడు ఈ రెండింటికి LCM కట్టుకొని దాన్ని సాల్వ్ చేద్దాం. సో 15కి 3కి LCM కడితే 3 5s are 3 1s are మళ్ళీ 5తో 1 టైం. అప్పుడు ఎంత వస్తుంది 3 5s are 15. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 15తో ఎన్నిసార్లు చేస్తే 15 వస్తుంది, 15 1 టైం ఈజ్ ఈక్వల్ టు 15. సో 1ని ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, అర్థమైందా. 62 1s are 62. ఇప్పుడు చూడండి 3ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది, 3ని ఇక్కడ చూడండి ముందు తీసుకోండి. ఈ 3 15 అవ్వాలంటే నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. ఆ 5ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 5 4s are 20. అర్థమైందా. సో 2x ఈజ్ ఈక్వల్ టు 62లో 20 పోతే ఎంత 42/15 కదా. ఇక్కడ 2x ఉంది కదా, x అంటే 2ని x ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే డివిజన్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 42/15 కదమ్మా. x ఈజ్ ఈక్వల్ టు 42/15 ఇంటూ 1/2.
అంతే కదా, ఇక్కడ 2 ఉంది, ఈ పక్క వచ్చేటప్పుడు డివిజన్ చేస్తుంది. సో 2 1s are 2 2s are 4 2 1s are ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు 21/15 సెంటీమీటర్స్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. సో 21ని 15తో డివిజన్ చేద్దాం. 15 1s are 15 పోతే ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. సో ఎలా రాయొచ్చు మనము, ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నామా, ఇదెంత 1 అయిపోయింది, కంప్లీటెడ్. 15 1s are ఎన్నిసార్లు పోయింది, 1 టైం, కంప్లీటెడ్ 1 టైం. రిమైండర్ని వచ్చి న్యూమరేటర్లో రాసి దేంతో డివిజన్ చేస్తామో దాన్ని డినామినేటర్లో రాయాలి. ఈ ప్రాబ్లమ్ని ఇక్కడితో ఆపేయచ్చు లేదా ఇక్కడితో ఆపేయచ్చు. ఇంకా సింప్లెస్ట్ ఫామ్, యాక్చువల్గా అయితే సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటరు ఒక టేబుల్తో పోతుంది. ఏ టేబుల్తో చెప్తారా, 3 టేబుల్తో. 3 2s are 3 5s are. సో ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 2/5 సెంటీమీటర్స్. Sum of two numbers is 95. If one exceed the other by 15, find the numbers. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా. సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే ఇక్కడ ఏమీ రాయి, మనం వేరియబుల్ రాయకుండా చెప్తాను. ఒక నెంబర్ ఉంది, ఇంకో నెంబరు కలిపితే 95. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 95. సో ఒక నెంబర్ కావాలి అంటే ఏం చేయాలా, ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని తీసేస్తే అంటే ఏమొస్తుంది, ఈ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ x రాసుకోవచ్చా ఒక నెంబరు. ఇప్పుడు దీనికి ఏమని పేరు పెట్టలేదు, 1 నెంబర్. ఇది 1 నెంబర్ అనుకుందాము, ఇది సెకండ్ నెంబర్ అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 95 వస్తుంది. ఇప్పుడు 1 నెంబర్ కావాలి అంటే మనం 95లో నుంచి సెకండ్ నెంబర్ తీసేద్దాం, దాన్ని x అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఏమంట వచ్చి x+15 కదా, ఏమిచ్చినారు, ఇఫ్ 1 exceeds the other by 15. ఒక నెంబరు ఇంకో నెంబర్ కన్నా 15 ఎక్కువ. కాబట్టి ఇప్పుడు మనం 2 నెంబర్స్ కనుక్కోవాలి. ఏం చేద్దామో చూడండి. లెట్ ద నెంబర్స్ బి 95 మైనస్ x, x. ఏమి ఇచ్చారు ఇక్కడ, 95 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు x+15 అని ఇచ్చారు. ఇంకొక నెంబర్, ఒక నెంబర్ ఏమో 95 మైనస్ x, ఇంకొకటి మనం రెండో నెంబర్ అనుకున్నాం కదా, అదేమైంది 15 ఎక్కువగా ఉందంట. ఈ నెంబర్ కన్నా 15 ఎక్కువగా ఉంది, 15 ఎక్కువగా ఉంది. ఇప్పుడు 2 నెంబర్స్ కనుక్కోవాలి. వేరియబుల్స్ అంతా ఒకవైపు తీసుకొని వద్దాము, కాన్స్టెంట్ వాల్యూస్ అంతా ఒకవైపు తీసుకొని వద్దాం. చూడండి, 95 ఈ +15 ఈ పక్క తీసుకొని వస్తాం, -15. ఇక్కడ x ఉంది కదా, ఈ -xని ఈ వైపు తీసుకొని వస్తే +x. 95లో 15 పోతే ఎంత, 15 పోతే 80. x+x ఎంత వస్తుంది, 2x అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలా, 80/2 ఎందుకు చేస్తాము, ఎక్స్ని ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. సో 80/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 2 1s are 2 40s are 80. సో 40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు సెకండ్ నెంబర్ కనుక్కుందాము. 95 మైనస్ ఎక్స్ కదా, సో 95 మైనస్ 40 ఎంత వస్తుంది, 95 మైనస్ 40 55. సో ఫస్ట్ నెంబర్ వచ్చి 40, సెకండ్ నెంబర్ వచ్చి 55. చూడండి, ఒక నెంబర్ కన్నా ఇంకొక నెంబరు 15 ఎక్కువగా ఉందా, 40 ఒక నెంబరు, దానికి 15 యాడ్ చేస్తే ఇంకొక నెంబర్ వచ్చింది 55. సరిపోయిందా. ఇంకోటి ఏం చెప్పినారు, ఆ 2 నెంబర్లను యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పినారు, 95 వస్తుంది. అంతే కదా, 40 + 55 ఎంత, 95. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ దే డిఫర్ బై 18, వాట్ ఆర్ ద నెంబర్స్. సో 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చినారు 5:3. నెంబర్స్ కాదు, రేషియో. ఇప్పుడు నెంబర్స్ కావాలంటే ఏం చేయాలంటే 5x 3x అనుకోవాలి. నెంబర్స్ అనుకునేటప్పుడు 5x, 3x అనుకోవాలి. రేషియోస్ ఏమి, 5:3. డిఫరెన్స్ ఆఫ్ ద రేషియో ఎంత, 18. డిఫరెన్స్ అంటే ఏమి, ఫస్ట్ నెంబర్స్ ఏమనుకుంటాం, లెట్ నెంబర్స్, ఒకటి వచ్చి 5x, ఇంకోటి వచ్చి 3x. సో దాన్ని డిఫరెన్స్ చేసినామంటే ఎంత వస్తుంది, 18. సో 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 18. 5xలో 3x పోతే 2x ఈజ్ ఈక్వల్ టు 18. x ఏమవుతుంది, 18. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది, క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 2 1s are 2 9s. సో x ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు మనము 2 నెంబర్స్ కనుక్కోవాలి. మనం ఏమనుకున్నాం, నెంబర్స్ని 5x 3x అనుకున్నాం కదా, ఒక్కొక్క నెంబర్ కనుక్కుందాం. ఫస్ట్ నెంబర్ ఎంత అనుకున్నాము, 5x
అంటే 5 ఇంటూ ఎక్స్ 5 ఇంటూ ఎక్స్ ఎంత 9 ఎంత వస్తుంది 45 కదా. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఎంత 3x అంటే ఏమి 3 ఇంటూ ఎక్స్ ఎంత 9 సో 3 9s are 27